హై ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మో క్లైమేట్. ఈరోజు రీసెంట్గా వచ్చిన టాప్ 10 మూవీస్ అండ్ సిరీస్ చెప్పుకుందాం. కొత్తగా ఎవరైనా ఛానల్కి వచ్చినట్టయితే లైక్ చేయండి అండ్ షేర్ చేయండి. బేసిక్గా ఇంపార్టెంట్ ఏంటంటే చదువుని ఎలాగైనా కథలా చెప్పాలనుకుంటాడు. అయితే ర్యాంక్స్ స్కూల్స్ ప్రజెంట్ ఎడ్యుకేషన్ సిస్టమ్, కానీ తను ఎలా అయినా సరే తన స్కూల్లో కథని ఏదో టాపిక్ అయినా సరే చాప్టర్ అయినా సరే కథలా చెప్పాలనుకుంటాడు. అదే బేసిక్గా మూవ్ ప్లాట్. అయితే దీంట్లో సన్ అండ్ ఫాదర్ ఎమోషన్ అనేది చాలా బాగుంటుంది. అండ్ లాస్ట్ హాఫ్ అయితే ఫస్ట్ హాఫ్ నుంచి కొంచెం బోరింగ్ అనిపిస్తుంది, కానీ సెకండ్ హాఫ్ అయితే చాలా ఎమోషనల్ ఉంటుంది, చాలా బాగుంటుంది. అండ్ సుమయ్య గారి యాక్టింగ్ అండ్ దాని కొడుకు యాడ్ చేసిన రామ్ యాక్టింగ్ కానీ సూపర్ ఉంటుంది. అండ్ స్ట్రీమింగ్ ఇన్ ఈటీవీ ఇన్ తెలుగు. ఇది ఒక ఫాదర్ ఎమోషనల్ డ్రామా సిరీస్. ఇంతకుముందు అనగనగా టైప్ లో ఉంటుంది, కాకపోతే ఇంకా బాగానే ఉంటుంది. అయితే బేసిక్గా ఇంప్లాట్ ఏదంటే మణికందన్ అండ్ సింధు ఇద్దరు ఒక రిలేషన్షిప్ లో ఉంటారు. అయితే వాళ్ళు రిలేషన్షిప్ ఉన్నప్పుడు సింధు అమ్మాయి ప్రెగ్నెంట్ అవుతుంది. ప్రెగ్నెంట్ అయిన తర్వాత వాళ్ళు ఇంట్లో నుంచి ఆమె బయటకు వచ్చేసి ఇద్దరు ఒక రూమ్ లో బతారు అనమాట. అయితే తర్వాత ఆమె పిల్లలు పుట్టగానే ఆమె ఎక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఏమైంది స్టోరీ మూవ్ మాత్రం చాలా ఉంటుంది. ఫస్ట్ హాఫ్ నుంచి సెకండ్ హాఫ్ లాస్ట్ క్లైమాక్స్ మాత్రం అంత లాస్ట్ ఒక 10 minutes 5 minutes సీన్ మాత్రం కొంచెం బాగా అనిపిస్తుంది, కానీ చాలా బాగుంటుంది. అండ్ సినిమా మాత్రం డోంట్ మిస్, అసలు మిస్ అవద్దు. నేనైతే హిందీలో చూసాను, ఇప్పుడు తెలుగులో రిలీజ్ చేశారు. ప్రజెంట్ రన్నింగ్ థియేటర్ రన్ అవుతుంది. అండ్ అండ్ మన ఛానల్ కొత్తగా వచ్చినట్టయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. బేసిక్గా ఇంపార్టెంట్ అంటే ఒక శ్రీలంక నుంచి వచ్చిన ఒక ఫ్యామిలీ ఇల్లీగల్ గా ఇండియాకి వస్తారు అన్నమాట. వాళ్ళు వచ్చిన తర్వాత అక్కడ ఉన్న కాలనీ వాళ్ళతో చాలా ఈజీగా కనెక్ట్ అయిపోతారు. అంటే చాలా మంచిగా మాట్లాడడం, మంచి వాళ్ళతో హెల్ప్ చేయడం, అలా ఈజీగా కలిసిపోయి అలా జాబ్ ఎత్తుకోవడం అలా అన్నీ చేస్తుంటారు అన్నమాట. అయితే లాస్ట్ కి పోలీసు వాళ్ళకి అలాగే ఆఫీస్ ఇన్ని వాళ్ళకి దొరికారా లేదా అనేది ప్లాట్. మూవీ చాలా ఫీల్ గుడ్ డ్రామా చెప్పొచ్చు. మొదటి కామెడీ అండ్ చాలా బాగుంటుంది. లవ్ స్టోరీస్ అండ్ ఫీల్ గుడ్ ఫ్యామిలీ డ్రామా. ఈ ఫ్యామిలీతో చూడొచ్చు. మూవీ చాలా బాగుంది. స్ట్రీమింగ్ ఇన్ జియో హాట్‌స్టార్ తెలుగు. 11 ఇది ఒక థ్రిల్లర్ డ్రామా మూవీ. బేసిక్ ప్లాట్ ఏంటంటే నవీన్ యాజ్ అరవింద్, తనకు ఒక కేసు వస్తుందన్నమాట. వైజాగ్ లో వరుసగా మర్డర్ జరుగుతూ ఉంటాయి, అన్ని ఒకే ప్యాటర్న్ జరుగుతుంటాయి. ఎవరు చంపారు, ఎందుకు చంపారు, తన మోటివ్ ఉందా అనేది బేసిక్ గా మూవ్ ప్లాట్. అన్ని సైకలాజికల్ థ్రిల్లర్, అంటే సైకో ఎందుకు చంపుతాడు అనేది బేసిక్ మూవ్ ప్లాట్ చూపిస్తారు. బట్ అన్ని ఫస్ట్ నుంచి సెకండ్ హాఫ్, అంటే ఫస్ట్ హాఫ్ నుంచి లాస్ట్ హాఫ్ వరకు బాగా చూపించారు. అంటే సిమిలర్ గా చూపించారు. లాస్ట్ సెకండ్ హాఫ్ లో 30 minutes ఈ ఎందుకు చంపుతాడు అనే మోటివ్ మనకు అర్థమవుతుంది. దాని కనెక్ట్ అయిపోతుంది అని. కాకపోతే బట్ దీంట్లో మాత్రం చాలా మంచిగా తన నెరేటివ్ లోకేష్ డైరెక్టర్ మంచిగా నరేట్ చేశారు. అండ్ ఫర్ మంచిగా వర్త్ ఫర్ టైం అని చెప్పొచ్చు. అండ్ ఇట్స్ అయితే బాగుంటుంది సినిమా, అయితే నాకు నచ్చింది. స్ట్రీమింగ్ ఇన్ ఆహా. చిత్తూరం 18+ అడల్ట్ కంటెంట్ మూవీ. ఫ్యామిలీ తో చూడొద్దు. దీంట్లో చాలా అడల్ట్ కంటెంట్ ఉంది, కానీ కొంచెం అక్కడక్కడ ఉన్నాయి, కానీ ఫ్యామిలీ చూడొద్దు. బేసిక్గా ప్లాట్ ఏంటంటే స్నేహ అనే ఒక అమ్మాయి ఓల్డ్ ఏజ్ అనే లొడసా అనే అంకుల్ని మ్యారేజ్ చేసుకొని వాళ్ళ ఇంటికి వెళ్తుంది. వెళ్ళిన తర్వాత అక్కడ తనని ఊరికే టార్చర్ చేస్తుంటాడు. లొడసా అనే అంకుల్ టార్చర్ చేస్తూ కొడుతూ ఉంటాడు. అయితే ఆ, ఇది ఒక చాలా రిచ్ అనమాట. అయితే తను ఒక రోజు బాగా బయట తిరగడంతో ఒక రోజు తిరగడంతో సడన్ గా యాక్సిడెంట్ జరుగుతుంది. యాక్సిడెంట్ జరిగిన తర్వాత తనకి మాట్లాడడం అసలు మాట్లాడలేడు, నడవలేడు. అయితే తనకు టేక్ కేర్ అపాయింట్ చేస్తారు. ఆ టేక్ కేర్ అపాయింట్ చేసిన తర్వాత తనని బెడ్ మీద చూసుకోవడం, తినిపించడానికి చేస్తుంటారు. ఇదే టేక్ కేర్ తోటి మన హీరోయిన్ కి లవ్ అఫేర్ స్టార్ట్ అవుతుంది. లవ్ స్టార్ట్ అయిన తర్వాత ఏం జరిగింది అది బేసిక్ మూవీ. అయితే అంతగా డబ్బింగ్ అయితే అంత బాగాలేదు, బట్ చూడొచ్చు. ఇది స్ట్రీమింగ్ ఇన్ స్నానా ప్లే ఓటీటీ. ఇప్పుడు దొరకాలంటే సబ్స్క్రిప్షన్ తీసుకొని చూడాలి, బట్ మీకు ఎక్కడ ఆన్లైన్ లో ఫ్రీగా ఎక్కడ చూడ తెలుసు కదా. అండ్ బూమ్ బెరాక్ జీ యాక్టర్ సమిత మీనన్. బేసిక్ గా ఇంపార్ట్ ఏంటంటే నలుగురు వ్యక్తులు, అంటే పెళ్ళైన వాళ్ళని ఒకే రూమ్ లో పిలిచి బంధిస్తుంది అనమాట హీరోయిన్. అయితే తర్వాత వాళ్ళు ఒక అమ్మాయి న్యూట్రిన్స్ అని లీక్ చేయడం, అందుకు రివెంజ్ ఎలా తీసుకుంది అనేది బేసిక్ గా మూవీ ప్లాట్. అండ్ నాకేమనిపించిందంటే ఓకే ఒకసారి చూడొచ్చు, బట్ న్యూ అడల్ట్ కంటెంట్ ఒక్కదా ఉంది అంతే. బట్ లాస్ట్ విసర్ అయింది, ఎందుకు చేసింది అనేది
వాళ్ళకి ఎందుకు బంధించింది, వాళ్ళతో అసలు ఎందుకు అలా వాళ్ళు ఎందుకు చేస్తారు అలా అనేది మొత్తం మూవీ చూడొచ్చు. అండ్ ఇది కూడా సనా ప్లే ఓటీటీలో స్ట్రీమ్ అవుతుంది. అండ్ ఫ్రీ ఎలా చూడాలి మీకు కూడా తెలుసు, ఆన్లైన్ కూడా దొరుకుతుంది ఫ్రీగా. అండ్ అభినయం తెలుగులో ఉంది. అది పూజ జిమ్కానా బేసిక్ గా ఇంపార్టెంట్ అంటే నెల్సన్ యాజ్ జవహర్ జాన్సన్. ప్రీవియస్ గా ప్రేమలో మూవీ చూసుంటే ఇది మీకు తెలిసి ఉంటుంది, అది ఎంత మంచిగా బాగుంటుందో. అండ్ బేసిక్ గా ఇంపార్టెంట్ అంటే ఇంటర్ బోర్డ్ ఎగ్జామ్స్ లో వీళ్ళ ఫ్రెండ్స్ అంతా ఫెయిల్ అవుతారు అనమాట. ఫెయిల్ అయిన తర్వాత ఒకటే పాస్ అవుతాడు. అయితే వీళ్ళు ఎలా అయినా సరే కోట స్పోర్ట్స్ కోటాలో సీట్ పొందామని బాక్సింగ్ నేర్చుకుంటారు. నేర్చుకున్న తర్వాత వాళ్ళు జాయిన్ అయిన క్లబ్ జిమ్ఖానా అనమాట. అదే పూజా జిమ్ఖానా క్లబ్, బాక్సింగ్ క్లబ్. జాయిన్ అయిన తర్వాత వాళ్ళు అక్కడ ఇలాంటి ఆ, ఏమేమి నేర్చుకున్నారు అసలు, వాళ్ళకి సీట్ వచ్చిందా లేదా మూవీ ప్లాట్. అండ్ దీంట్లో ఎక్కువ మీమ్స్ రిఫరెన్సెస్ తీసుకున్నారు, జై బాలయ్య. అండ్ బట్ కొన్ని చోట్ల ఎక్కువ అయింది అనిపించింది. బట్ ఓకే, మూవీ డీసెంట్ గా ఉంది, బట్ కామెడీ అక్కడొకటి ఉంది. అండ్ ఇది స్ట్రీమింగ్ ఇన్ సన్లీ తెలుగు. పాడకలం ఇది ఒక మలయాళం కామెడీ డ్రామా మూవీ. బేసిక్ గా ప్లాట్ ఏంటంటే ఒక కాలేజ్ లో ఒక లెక్చరర్ ఉంటాడు అనమాట. అతను ఒక లూడో గేమ్ ఆడతాడు. ఆ లూడో గేమ్ స్పెషల్ ఏంటంటే ఎవరైతే దాన్ని ఆడతారో దాన్ని ఏ మనిషి అయినా కంట్రోల్ చేయొచ్చు. చే- తను ఒక ఒక స్టూడెంట్ ని అట్లాగే సార్ని కంట్రోల్ చేస్తుంటారు. అయితే ఒక స్టూడెంట్ చూస్తాడు. అయితే స్టూడెంట్ చూసి వీళ్ళు చెప్దాం పోతే దాన్ని కంట్రోల్ చేసి ఒక గేమ్ ఆడుతూ ఉంటారు అనమాట. ఫస్ట్ నుంచి లాస్ట్ మొత్తం కామెడీ ఉంటుంది, అస్సలు మిస్ అవ్వద్దు. జస్ట్ ఫస్ట్ హాఫ్ కొంచెం అంత ఇంట్రడక్షన్ ఉంటుంది, బట్ సెకండ్ హాఫ్ మొత్తం కామెడీ ఉంటుంది. బట్ మూవీ అయితే చాలా ఎంగేజ్ చేస్తుంది. అండ్ మూవీ అయితే చాలా బాగుంది ఫ్రెండ్స్. స్ట్రీమింగ్ ఇన్ జియో హాట్స్టార్ తెలుగు. మూవీ వచ్చేసి ద మంచ్. బేసిక్ గా ఇప్పుడు ఇది ఒక ఇజ్రాయెల్ ఫిలిం. ఇప్పుడు ఇజ్రాయెల్ మధ్య యుద్ధం జరుగుతుంది కదా, దాన్ని బట్టి ఒక మూవీ తీసిన. బట్ మంచ్ ఇది ఒక ఇజ్రాయెల్ మూవీ. అంటే మీకు తెలిసి ఉంటుంది, 1972లో ఇజ్రాయెల్ అథ్లెటిక్స్ ని టెర్రరిస్ట్ గ్రూప్ వచ్చి ఒక రూమ్ నుండి వెతికి అందరిని చంపేస్తారు అనమాట. అయితే వాళ్ళ ఒక స్పై ఏజెంట్ గ్రూప్ వచ్చి అందరినీ ఎలా ఒక్కొక్కరిని వేటాడి చంపారు అనేది మూవీ ప్లాట్. మూవీ మాత్రం బాంబ్స్ ఎలా వాళ్ళ గన్స్ అండ్ సూపర్, అసలు తోపు, అసలు ఎట్లా చంపారు అసలు గన్ తో కాకుండా బాంబ్ తో చంపుతారు, వాళ్ళని టచ్ చేయకుండా చంపుతారు. చూసుకుంటాము మూవీ అయితే చాలా ఉంటుంది. అండ్ యాక్షన్ సీన్స్ లేదు అంటే హిందీలో ఉంది. అండ్ స్ట్రీమింగ్ ఇన్ అమెజాన్ ఇన్ హిందీ. మూవీ మాత్రం చెప్తున్నా హైలైట్ ఉంటుంది, అస్సలు మిస్ అవ్వదు. అండ్ ద మనీ. బేసిక్ గా ప్లాట్ ఏంటంటే ఇది ఒక కొరియన్ మూవీ. బేసిక్ గా ప్లాట్ ఏంటంటే హీరో ఒక స్టాక్ బ్రోకర్ అనమాట. తను ఒక పూర్ ఫ్యామిలీ వస్తాడు. తను ఎట్లయినా రిచ్ అవ్వాలనుకుంటాడు. తన తండ్రికి ఏమో బ్రెయిన్ లో ట్యూమర్ ఉంటుంది, తను ఎట్లయినా ఆపరేషన్ చేయించాలనుకుంటాడు. అయితే తను ఒక క్లయింట్ కలుస్తాడు అనమాట. ఆ క్లయింట్ ఏంటంటే ఎలాంటి బ్రోకర్ అయినా సరే రిచ్ గా చేయగలడు. తనకి ఎక్కువ కమిషన్ వస్తే ఎంత రిచ్ అవుతాడు. ఎంత ఒక క్లయింట్ ఏం చేస్తాడంటే తనకు ఒక డబ్బు ఇస్తాడు, డబ్బు ఇచ్చి తనకు ఒక మొబైల్ ఇస్తాడు. అట్లా ఆ, ఇచ్చిన తర్వాత తనకు ఒక స్టాక్ లో ఇన్వెస్ట్ చేసి తర్వాత అమ్మేయండి, ఇన్వెస్ట్ చేయడం అమ్మడం ఇది జరుగుతుంది. బట్ ఆ సినిమా మాత్రం జస్ట్ మన హర్షం మీద స్కామ్ సిరీస్ లా ఉంటుంది, బట్ తోపు ఉంటుంది. ఏమాత్రం మిస్ అవ్వద్దు, మూవీ మాత్రం చాలా బాగుంటుంది. అండ్ స్ట్రీమింగ్ తెలుగు యూట్యూబ్ లో ఉంది ఫ్రీగా. అండ్ బాగుంటుంది మూవీ అయితే. నేనైతే హిందీలో చూసాను, బట్ ఎట్లా చూసినా తెలుగు కూడా చూసాను, బట్ తెలుగు కూడా ఏం లేదు డిఫరెన్స్. అండ్ సేమ్ ఉంటుంది మొత్తానికి. ఫస్ట్ నుంచి లాస్ట్ హాఫ్ చాలా ఎంగేజింగ్ ఉంది. ఫస్ట్ హాఫ్ బాగుంటది, సెకండ్ హాఫ్ ఎందుకు ఇట్లా అనిపిస్తుంది, కానీ సెకండ్ హాఫ్ కూడా చాలా కొంచెం ఓకే పర్లేదు చూడొచ్చు. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అండ్ లైక్ చేయండి అండ్ షేర్ చేయండి ఫ్రెండ్స్. అండ్